ఇప్పుడు ఎవరన్నా ఏదైనా సజెషన్ ఇచ్చేటప్పుడు ఎవరికైనా కూడా ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి, ఉమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ ఉమ్, అంటే ఈ ఫ్యాన్సీ టర్మ్స్, ఈ ఫిల్మీ టర్మ్స్ వాడుతుంటారు. ఉమ్. అంటే యాక్చువల్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వడం అనేది అసలు డెఫినేషన్ ఏంటి? అంటే ఇంత ఇంత నేను అర్న్ చేస్తే నేను ఫైనాన్షియల్లీ ఫ్రీ అవుతాను, నా దగ్గర ఇంత డబ్బులు ఉంటే నేను ఇంకా లైఫ్ అంతా హ్యాపీగా ఫ్రీగా బతకగలని, దానికి ఏంటి క్యాలిక్యులేషన్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనీ అనుకుంటే తప్పు. ఫ్రీడమ్ ఇస్ నాట్ మనీ. ఫ్రీడమ్ ఇస్ హ్యావింగ్ టైం. ఓకే. ఇఫ్ హ్యావ్ యువర్ మీ టైం మీ చేతిలో ఉంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీ అన్నట్టు. మీ టైం వేరే వాళ్ళ చేతిలో ఉంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీ కాదు కదా. ఎంత డబ్బు ఉంది కాదు మీ దగ్గర, ఎన్ని సంవత్సరాలకు సరిపడే డబ్బు ఉంది అనేది క్వశ్చన్. ఓకే. మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి కాదు, ఎన్ని ఇయర్స్ సరిపడే ఆస్తులు ఉన్నాయి మీరు నచ్చినట్టుగా బ్రతకడానికి. ఓకే. ఇప్పుడు నా వయసు 40 ఏళ్ళు, ఇంకొక 60 ఏళ్ళు బ్రతకగలిగేంత ఆస్తి ఉంటే ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ, అంతే కదా. అలా కాకుండా 10 కోట్లు ఉంటే ఫ్రీ అంటే, నెలకి 10 లక్షలు ఖర్చు పెట్టి 10 కోట్లు ఉంటే ఫ్రీ కాదు. నెలకి 2 లక్షలు ఖర్చు పెట్టేవాడు 5 crores ఉన్న ఫైనాన్షియల్ ఫ్రీ. ఓకే. ఫ్రీడమ్ ఈజ్ హ్యావింగ్ యువర్ ఓన్ టైం, నాట్ మనీ, నాట్ వర్కింగ్ ఫర్ సమ్వన్, ఓకే. లివింగ్ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్ ఈజ్ ఫ్రీడమ్. చాలా మంది అది అచీవ్ అయి ఉంటారు కానీ రియలైజ్ కారు. పోయిన ఖర్చు నెలకి 50,000, మనోడు 50,000 నుంచి ఖర్చు పెట్టే మనస్తత్వం కాదు, దాంట్లో అద్భుతంగా బ్రతున్నాడు, ఈజ్ హ్యాపీ. అప్పుడు ఈయన దగ్గర ఒక 2 కోట్లు ఉంటే ఈజ్ ఫ్రీ కదా. అంతే కదా, ₹1,00,00,000 స్టేట్ బ్యాంక్ లో వేస్తే 50,000 వచ్చినప్పుడు 2 కోట్లు ఉంటే నువ్వు మోర్ దెన్ ఫ్రీ, డబుల్ ఫైనాన్షియల్ ఫ్రీ. అది రియలైజ్ కారు. ఎంత కావాలనేది తెలవటమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దాన్ని అచీవ్ చేస్తే అయిపోయింది. కానీ అది లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్ ఏముంటది, 10 crores 20 crores ఫ్రీడమ్ విత్ 10 4 కాదు. మనం ఇందాక ఆ పాలసీ విషయంలో ఆటో డ్రైవర్ అన్నప్పుడు, ఆటో డ్రైవర్ నెలకు 30,000 సంపాదిస్తే నెలకు ఒక 40,000 వచ్చే మార్గం ఏదైనా ఉంటే ఇది ఫైనాన్షియల్ ఫ్రీ కదా. అప్పుడు ఆటో నచ్చినప్పుడు తీసుకోవచ్చు, అంతే కదా. ఓన్లీ పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్కి రాకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చి ఇంట్లో అదే ఫ్రీడమ్. మరి ఒక ఆటో డ్రైవర్ ఫ్రీడమ్ ఏంటి, తన పిల్లల్ని తనే ఆటోలో దింపి పిల్లలు స్కూల్ అయిపోయే టైంకి వెళ్ళిపోవాలి, మొత్తం వదిలేసి పని అక్కర్లా, తర్వాత వచ్చి పిల్లలతో ఆడుకుంటే అది ఫ్రీ. ఫ్రీడమ్ ఈజ్ హ్యావింగ్ టైం, నాట్ మనీ. దీన్ని చాలా మంది కాంప్లికేట్ చేస్తారు. టైమ్ ఈజ్ ఫ్రీడమ్, నాట్ మనీ. నోయింగ్ వాట్ ఈస్ అంటే నేనేమంటున్నానంటే, ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పాలంటే, మనకున్న డబ్బు ఎంతైతే ఉందో మన ఆస్తులు, మనం దాన్ని దాటుతున్నామా, అది మన దాటితే తెలుసుకోవాలి ఫస్ట్. అదే మనం దాటలేమంటే ఇంకా దేర్ ఇస్ నో పాయింట్ టేకింగ్ సెస్ అండ్ స్ట్రెయిన్ టు వర్క్ టు మేక్ మనీ, బట్ నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్, ప్రెజర్. ఓకే, యూ డూ యువర్ ఓన్, నీకు నచ్చింది, అది ఫ్రీడమ్. అది వదిలేస్తే ఫ్రీడమ్ కి డెఫినేషన్ లేదు.